ఈరోజు రైతులే కాకుండా మా ఆడబిడ్డలు కూడా పచ్చ కండువా ఊపుతూ రైతాంగానికి మాకు స్వాగతం పలకడమే కాకుండా రైతుల తరపున పోరాడే మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మీటింగ్ వారికి స్వాగతం పలుకుతున్నా. ఎప్పుడూ నేను అనుకునేవాడిని మీటింగ్ అంటే మగవాళ్లే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక పక్క ఆడబిడ్డ పైన కూర్చునింది, ప్రకృతి సేద్యం చేస్తూ నేను కూడా మగవాళ్లతో సమానంగా వ్యవసాయం చేయగలుగుతానని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతానని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు, ఇప్పుడే దుర్గేశం గారు వెళ్ళారు, దుర్గేశం గారు, అదే మరిగా వాసంశెట్టి సుభాష్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ గారు, సీనియర్ నాయకుడు, ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి బండారు సత్యానందరావు గారు, అదే మరి ఇంకో పక్కన ఈ జిల్లాలో ఎప్పటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి సేవ చేస్తూ ఎనలేని సేవలు అందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, గౌరవనీయులు శశిభూషణ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, నా పక్కన కూర్చున్న ఇద్దరు బెనిఫిషరీస్ చూస్తే శాంతకుమారి గారు, మన్నే రాంబాబు గారు, వారిద్దరిని ఒక 5 నిమిషాలు మాట్లాడితే నేను ప్రారంభించిన ప్రకృతి సేద్యంలో నాకు ఉపన్యాసాలు, నాకు పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా వారిని అభినందిస్తున్నా. మీరు కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదే మరి ఇక్కడ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. తొందరలోనే రాజమహేంద్రవరం పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజ స్వరూపం తీసుకొస్తాం. రేపు రాబోయే సంవత్సరమే మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇదొక చరిత్ర. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకనే 3 కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చాను. ఒకటి మీరు చూస్తే గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత భరోసా ఇచ్చేదానికి ముందుంటాం. అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పని చేస్తే ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గోదావరి జిల్లాల్లో ఉండే మీరే దానికి ఒక ఆదర్శం. 19వ శతాబ్దం గోదావరిలో నీళ్లు వెళుతున్నాయి, పైన మాత్రం వర్షాలు పడకుండా కరువు, తినేదానికి తిండి లేకుండా బాధపడ్డారు. ఇప్పుడే రామానాయుడు గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. దాంతో మనస్సు చెల్లించినటువంటి కాటన్ 1847 1852 మధ్య గోదావరిపై ధవళేశ్వరం కట్టారు. ధవళేశ్వరం కట్టి అక్కడి నుంచి మీరు చూస్తే
175 సంవత్సరాలైంది. కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ నిజాయితీ నీతి మీద చూస్తే నేను ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలను అభినందిస్తూనే ఉంటాను. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దగ్గర కూడా చేర్చరు. మీ మనసే మంచి మనసు, మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైనటివి. అందుకే మీరు ఈ రోజు కూడా చూస్తే కాటన్ దొరది ఆయన బ్రిటిష్కి వెళ్ళిపోయినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకొని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవభావం. అయితే ఆ రోజు ఆయన చేశారు. తర్వాత రాను రాను ప్రకాశం బ్యారేజీని కూడా నూతనంగా నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఏసీ మిత్రా కమిటీ సిఫారసు చేశారు. 1970 నుంచి 80 వరకు నూతన బ్యారేజ్ నిర్మించారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా నూతన బ్యారేజీని ప్రారంభించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు ఒక పంటకే నీళ్లు ఇచ్చేవాళ్ళం, అది కూడా కొంత భాగానికే నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల 2.9 టీఎంసీ నీళ్లు నిల్వ చేసి 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్లయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లలో 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే 2027కే పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే నేను మాట్లాడాను, రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదొక చరిత్ర అయితే ఇంకొక చరిత్ర, నేరుగా నేను గోదావరి ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాను, పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాను. ఈ ప్రాజెక్టు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జిల్లాలకు ఇంకా నీటి ఎద్దడే ఉండదు. శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే మీరు ఒక్కసారి చూస్తే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా నేను భావించి 72% పనులు పూర్తి చేశాం. ఇంకొక పక్కన మనం వెళ్లే నాటిగా మనమే కానుంటే 2021కి పోలవరం పూర్తయ్యేది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, కాటన్ కట్టిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు ఈ ప్రాంతం
దేశానికి అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. మీ అందరి అనుమతితో ఆ రోజు నేను పట్టిసీమ ప్రారంభించాం. ఈ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకెళ్ళాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం నిల్వ చేసి రాయలసీమకిచ్చాం. ఆ ఒక్క నిర్ణయం రాయలసీమ దశ దిశ మారిపోయింది. కియా మోటార్స్ వచ్చింది. నేను అక్కడ మైక్రో ఇరిగేషన్ పెట్టాను. ఇంకో పక్క అక్కడ ఇచ్చిన నీళ్లు 1 ఎకరాకు మామూలుగా వాడే నీళ్లు 2.5-3-4 ఎకరాలకు వాడారు. ఈరోజు హార్టికల్చర్ పెట్టారు. హార్టికల్చర్ పెడితే రాష్ట్రానికి అత్యధిక తలసరి ఆదాయం జిల్లా లింగాల జిల్లాగా తయారయ్యే లింగాల మండలం తయారయ్యే పరిస్థితి వచ్చింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడైనా మంచి పనులు చేస్తే ప్రజల దశ దిశ మారుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. నేను ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఈ ప్రాంతంలో వరి పంట వేస్తే గిట్టుబాటు లేదని పంట హాలిడేగా కూడా మీరు డిక్లేర్ చేసిన రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేను అప్పుడు తిరిగాను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడే నేను మీకు ధర రాలేదంటే ఇక్కడే బస చేసి తణుకులో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీకు సంఘీభావాన్ని తెలియజేశా. ఈరోజు నేను రైతాంగాన్ని అడుగుతున్నా, 24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిశాం. ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తానని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఈ నెల మళ్ళా సిద్ధమయ్యాం. మా ఆడబిడ్డలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. మొదలు తారీఖున పేదల సేవ 4,000, 6,000, 10,000, 15,000 నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క అభివృద్ధిని పరిగెత్తిస్తున్నాం. ఏదైతే గోదావరిలో మీరు చూస్తే ఆ రోజు ఏదైతే అతి విలువైన డయాఫామ్ వాల్ 440 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాన్ని కాపాడలేకుండా గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ 990 కోట్లు పెట్టాం. పని పూర్తయింది. ఇప్పటికి 89% పనులు పూర్తయినాయి. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, రేపు మార్చి లోపల పనులు చేసి నిర్వాసులందరూ ఆనందంగా ఉండేట్టుగా చేసి ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి విలువైన ప్రాజెక్టు దీనికోసం మీరు చూస్తే 2 ఏళ్లలో 24,000 కోట్ల రూపాయలు సాగునీటి కోసం ఖర్చు పెట్టాం. మొన్నే తుంగభద్ర గేట్స్ కొట్టుకోకపోతే 36 గేట్లు మళ్ళీ రిపేర్ చేసి అవన్నీ కూడా పూర్తి చేశాం. ఇప్పుడే పట్టిసీమ విషయం చెప్పాను. ఈ పట్టిసీమ వల్ల జీవితాలు మారిపోయే పరిస్థితి వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. 2 పుష్కరాలు నేనే చేశా ముఖ్యమంత్రిగా. మళ్ళీ 3వ పుష్కరాలు, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు
అత్యంత వైభవంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, మనమందరం కూడా నదులను పూజించడం, ప్రకృతితో అనుసంధానం కావడం మన వారసత్వం, మన సంస్కృతి. అలాంటిది మొట్టమొదటిసారిగా నిర్వహించినప్పుడు ఘనంగా ఎక్కడికక్కడ ఘాట్లన్నీ కట్టాం. నేను ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్కన రాజమహేంద్రవరం పేరు కూడా పోయిన పుష్కరాలు నేనే పెట్టా, ఇంకొక పక్క కొవ్వూరు, ఇంకొక పక్క పోలవరం వరకు వెళ్తే పోలవరం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆ ప్రాజెక్ట్ని స్పీడ్గా అమలు చేయడమే కాకుండా పూర్తి చేసి జాతికి అంకితం చేసే అదృష్టం నాకు రావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంలో నిన్న నేను ముంబైకి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చాను. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎక్కడికి బయట వచ్చినా తోపుళ్ళు కూడా అట్నే ఉంటాయి. ముందుకు లాగడం మా రాజకీయ నాయకులకు అందరికీ ఉంటాయి, ఆయనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో భుజం కూడా కొంత దెబ్బతినడం, ఆపరేషన్ చేసుకున్నారు, ఫాస్ట్గా కోలుకుంటున్నారు. నేను ఇప్పుడే పనికి వస్తానంటే కాదు జాగ్రత్తగా చూసుకో. రాజకీయం ముఖ్యం, అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పాను. తొందరలోనే ఇంకా ఒక 3 రోజులు అక్కడే ఉండాలి. తొందరలో వస్తాడు. ఆయన, నేను, నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2047కు భారతదేశాన్ని వికసిత్ భారత్గా తయారు చేయాలనేది లక్ష్యం. నేను, పవన్ కళ్యాణ్ గారు 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది మా లక్ష్యం. అందుకే 36 ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నాం. నాకెప్పుడు కూడా గోదావరి జిల్లాలంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా నా రాజకీయ జీవితంలో గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించాయి. ఎంత నమ్మకం అంటే, ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా సమైక్య జిల్లా, హరికేన్ తుఫాన్ వచ్చింది, 10 రోజులు ఇక్కడే ఉన్నా, మళ్ళీ పునరావాసం కల్పించి మిమ్మల్ని అందరినీ బాగా చేసిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళాను. ఇక్కడే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీసే నా సెక్రటరియట్. ఆ రోజు అది చేసి 21 అసెంబ్లీ సీట్లు వస్తే 99లో 20 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక జిల్లా గోదావరి జిల్లా. అంటే మంచి చేస్తే మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. ఎమ్మెల్యే మంచి చేస్తే ఎక్కువ ఓట్లేస్తారు. అదే మరి పార్టీ మంచి చేస్తే ఆ పార్టీని ఆశీర్వదిస్తారు. నా ఆలోచన ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగింది, కొంత నేనే హైదరాబాద్ని, సైబరాబాద్ని అభివృద్ధి చేశాను. ఈరోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఏంటంటే సైబరాబాద్ నగరం. అది నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా తయారైంది. అదే సమయంలో విభజన జరిగిన తర్వాత నేను ఎప్పుడు ఆలోచించేవాడిని, నేను చేసిన ఒక నగరం తెలంగాణకి వెళ్ళింది, మంచిది, అక్కడుండే వాళ్ళు బాగుపడ్డారు, ఇక్కడుండే వాళ్ళని కూడా బాగు చేయాలి, వారితో సమానంగా పైకి తేవాలన్నది నా జీవిత ఆశయమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఎప్పుడు ఆలోచించినా 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటాను. అందుకే మీరు ఒకసారి చూస్తే గోదావరి జిల్లాలో వరి పంటకు కూడా
రాను రాను డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. కార్బోహైడ్రేట్స్ తినడం లేదు. ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రోటీన్ తినే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పండే వరికి ధాన్యానికి ధర తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మనం పండించిన చేపలకు ధర పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో యుద్ధ ప్రభావం వల్ల కొంతవరకు ఇబ్బందులు కూడా వచ్చాయి. నేను ₹1.50కి ప్రతి రైతుకు రైతుకు కరెంట్ ఇచ్చానంటే అది వాళ్ళ పైన ఉండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు మెట్ట ప్రాంతాల్లో మనమే పామాయిల్ వేసాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వేసి దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఒకప్పుడు డెల్టా ఎక్కువ ఆదాయం వస్తే ఇప్పుడు మెట్ట ప్రాంతం ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. మధ్యలో మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ కోకో వేసాం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ప్రపంచానికి కోకో ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతా ఉంది. దీనివల్ల ఇక్కడనే కోవూరులో తొందరలోనే చాక్లెట్స్ అన్ని తయారు చేయడానికి కోకో క్లస్టర్ ఒక సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు ఈ యొక్క గోదావరి పుష్కరాలకి ఇక్కడే మా మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు. దగ్గర దగ్గర 1200 కోట్లు ఒక మున్సిపాలిటీలో ఖర్చు పెడతారు. రోడ్లు వేస్తాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఈ ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు ఉపయోగించి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మంచి చేస్తే నేను కూడా స్వాగతిస్తాం. ఒకవేళ మేమేమైనా పొరపాటు చేస్తే విమర్శిస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే ఎక్కడా సమస్యలు లేవు. వీళ్ళకి ఏమీ చెప్పలేరు, విమర్శించలేరు. దీనికోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పంటను పండించే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవడైనా గంజాయి తాగి బయట వస్తే అదే చివరి రోజుగా గంజాయి బ్యాచ్ను అణిచేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈగల్ టీమును పెట్టాం. ఇంకో పక్క బ్లేడ్ బ్యాచ్లు కూడా రౌడీజం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, మా ఆడబిడ్డలకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని హెచ్చరించాం. అమలు చేసి నిరూపిస్తాం. కానీ నాకు వచ్చిన సమస్య రౌడీలతో సమస్య లేదు, బ్లేడ్ బ్యాచ్తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్తో సమస్య లేదు. కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది. ఎవరయ్యా? గొడ్డలి పార్టీ. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటి అనేక వేదికలు పెట్టుకొని
ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు అయితే కండెమ్ చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇది ప్రమాదకరమైన పరిస్థితి. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మేము సుపరిపాలన ఇచ్చినంత వరకు నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు గోదావరి జిల్లాలో చూశాను, మొన్న ఎన్నికల్లో చూస్తే ఒక్కొక్క మెజారిటీ కళ్ళు అదిరే మెజారిటీ ఇచ్చారంటే అది మీకు ఈ కూటమి పైన ఉండే అభిమానం. ఎక్కడో స్టూడియోలు పెడతారు, ఎక్కడో కార్యాలయాలు పెడతారు. అలాంటి రాక్షస మూకకు కూడా సపోర్ట్ చేస్తామని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తారు. వాళ్ళకు ఫైనాన్స్ చేస్తారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, ఈ యొక్క గంజా ఇది మాత్రం అన్ని నేను కంట్రోల్ చేస్తాను కానీ కొంచెం టైం పడుతుందని. గంజాయికి అలవాటు పడ్డా, డ్రగ్స్కి అలవాటు పడ్డా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోలేకుండా అడిక్ట్ అయిపోతారు. అలాంటి వారితో పోరాడి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి తేవాలని మనం ఆలోచిస్తే అలాంటి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గడిచిన ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేస్తూ వస్తున్నాం. 2 ఏళ్ల నుంచి కేంద్రం ఇచ్చే 90 స్కీముల్ని వాడుకోకుండా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేశారు. మళ్ళీ నేను అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి వాడుకునే పరిస్థితికి వచ్చాం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారి మంత్రి దీంట్లో జేజేఎం 28,000 కోట్ల రూపాయలు ఇంటింటికి కొళాయి పెట్టడానికి వస్తే దాన్ని కూడా వాడుకోకపోతే మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి మొన్నే టెండర్లు పిలిచాం. అవన్నీ కానీ వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 80 నుంచి 90% వరకు ఇంటింటికి కొళాయితో నీళ్ళిచ్చే పరిస్థితి వస్తుంది. పట్టణ ప్రాంతంలో అమృత్ ద్వారా నారాయణ గారి ఆధ్వర్యంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2.5-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కొళాయి ద్వారా నీళ్ళిచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్ళిచ్చే బాధ్యత కూడా తీసుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే ఈరోజు మీరు చూస్తే ఇన్సూరెన్స్, రైతులు కట్టవలసిన ఇన్సూరెన్స్ కూడా కట్టకపోతే ఈరోజు ఆ ఇన్సూరెన్స్ కూడా రెగ్యులరైజ్ చేశాం. జూలై 6, 2022 జీవో కూడా ఇష్యూ చేశాం. ఇంకొక పక్కన దీన్నన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ సంవత్సరం రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎల్నినో వచ్చింది, వాతావరణంలో మార్పు వచ్చాయి. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం వచ్చింది. మన దగ్గర ఇప్పటికీ 25% వర్షపాతం తక్కువ పడింది. గోదావరి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ప్రవహించవలసిన గోదావరి నీళ్లు రాని పరిస్థితి. కృష్ణ ఇప్పటికే పరవళ్లు తొక్కవలసిన కృష్ణ నీళ్లు రాని పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో చాలా నదుల్లో ఈ సమస్య ఉంది. యూరోప్లో కూడా మామూలుగా ఐసు కురిసే ప్రాంతాల్లో 46-47 డిగ్రీల టెంపరేచర్కి వెళ్ళిపోయింది. వాళ్ళు రోడ్డు మీద నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చారు, చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఎక్కడెక్కడ స్ప్రింక్లర్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. టైర్లన్నీ కూడా కరిగిపోయే పరిస్థితికి వస్తున్నాయి. ఇంకొక రైల్వే ట్రాక్ కూడా మెల్ట్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. ఇదంతా కూడా మన చేతుల్లో ఉంది. అందుకే నేను జలధార, ప్లాంటేషను, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి సర్క్యులర్ ఎకానమీ చాలా కార్యక్రమాలు తెచ్చాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎప్పటి నుంచో కోరిక, ఈ పిచ్చుకల్ లంక 65 ఎకరాలు, బొజ్జర్ల లంక 100 ఎకరాలు, ఈ 2 చేయగలిగితే టూరిజం మొత్తం ఇక్కడ అదిరిపోయే టూరిజాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినప్పుడు ఇవి చేయమని చెప్పి కోరారు, డెఫినెట్గా చేస్తాను.
ఇంకో పక్కన సత్యానందరావు గారు ఇంకొక గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ, రామానాయుడు గారు మంత్రి, ఈ జిల్లా వాసే. ఈ గేట్లు పెట్టడమే కాదు, ఎంత అవుతుందో ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో చివరి భూములకు సుజావుగా నీళ్లు పోయేట్టుగా, ఎక్కడ కూడా మురుగును నిలవకుండా ఉండే వ్యవస్థకి శ్రీకారం చుడతాం. తప్పకుండా చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన నదీ ప్రవాహం వల్ల లంక భూములు కొన్ని కోత నివారణ అవుతున్నాయి. అక్కడ గ్రోయన్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఏటిగట్ల బలోపేతం చేయాలి, అది కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్కన కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవనాన్ని కొద్దిగా రిపేర్లుగా అవన్నీ చేయడం కోసం మార్కెట్ కమిటీ స్థలం ఎన్ని కావాలన్నారు, అది కూడా ఇచ్చి రెవెన్యూ డివిజన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. R&B రోడ్స్కి డబ్బులు అడిగారు, అది కూడా పెడతాం. అమలాపురం వద్ద జాతీయ రహదారి 216 పేరూరు వై జంక్షన్ నుండి రావులపాలెం వద్ద వరకు 216A వరకు ఈ రహదారిని బాగు చేయాలని కోరారు. దీనిపైన కూడా శ్రద్ధ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాకు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రైలు కూడా ఎప్పుడు కూడా బాలయోగి గారు ఎప్పుడో ప్రారంభించినటువంటి రైలు అది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఒక పక్క మీ ఎంపీ ఆ పని మీదనే ఉన్నాడు, నేను కూడా ఆ పని మీదనే ఉన్నా. ఎంత చెప్పినా కేంద్రం కూడా ఓసారి ముందుకు వచ్చి మళ్ళా ఎన్నికపోయే పరిస్థితికి వస్తున్నారు. తప్పకుండా ఈ రైల్వే లైన్ కూడా కోనసీమలో వస్తే దీనికి చాలా ఉపయోగం ఉంటుంది, అది కూడా వర్కౌట్ చేస్తాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ పనైనా రాత్రే కాదు. నాకు వచ్చింది, నేను 4వసారి ముఖ్యమంత్రి, ఎప్పుడూ లేనటువంటి ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. నేను ఎంత లోతుకు పోతే అక్కడ లోపల పోయినంత వరకు అఘాతాలు ఇంకా ఎక్కువ కనపడొస్తున్నాయి. 2 ఏళ్ళు అయింది, ఇప్పటికే మీరు చూశారు. ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం, ప్రపంచం మొత్తం మెప్పించాం, పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకప్పుడు గుంతల పడిన రోడ్లు, ఈరోజు ఆ గుంతలన్నీ కూడా పూర్తిగా పూడ్చి గుంతలు లేని రోడ్లుగా చేశాం. నాకు గోదావరి జిల్లాలపైన ఒక గురుంది, ఒక సమస్య ఉంది. గోదావరి భూములన్నీ కూడా నల్లరేగడి భూములు, వర్షాలు ఎక్కువ పడతాయి. ఎంత బాగా రోడ్డు వేసినా మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. వీలైతే ఈ జిల్లాలో సిమెంట్ రోడ్లు వేసి శాశ్వత పరిష్కారం చేయగలిగితే ఇబ్బందులు తగ్గుతాయనే ఆలోచన కూడా ఉంది. మీరు ఆశీర్వదించాలి, భగవంతుడు కరుణించాలి. నాకు కూడా ఆదాయం పెరిగి ఏదైతే చేసిన అభివృద్ధి రాగలిగితే ఇవి కూడా వినూత్నమైన ఆలోచన చేస్తున్నాను. ఒకవేళ ఒక ప్రైవేటు వ్యక్తికి ఇచ్చి ఒక 10 ఏళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తే సంవత్సరం ఎంత ఇవ్వాలనో వాళ్ళకి పే చేసే విధానానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. ఏది ఏమైనా మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, గోదావరి జిల్లాల పైన ఒకప్పుడు 2 జిల్లాలు, ఇప్పుడు 5 జిల్లాలు, 5 జిల్లాలని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరున అభినందనలు. ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా నేను కానీ డిప్యూటీ సీఎం కానీ పుష్కరాల పనులు కూడా సమీక్షలు చేస్తాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ఇస్తాం. దీనితో మళ్ళీ రాజమహేంద్రవరానికే కాకుండా పరిసరాల్లో ఉండే మున్సిపాలిటీలకి పూర్వ వైభవం తీసుకొస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగు తల్లి. చెక్ మనందరి కోసం
చెక్ చెక్